కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా తెలంగాణలో. మీ ఈ కొత్తూరు ఈ ప్రాజెక్టు కరవైన ప్రాజెక్టులో మా పొలాలు పోయినాయి. ఇది ఎట్లున్నదంటే ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఉత్తోడు అత్తగారింటికి పోయినట్లుంది. ఏమి లేనివాడు అత్తగారింటికి పోతే తల్లిగారింటికి అడిగిపోతే ఏడ వండుకున్న ఒకటే కదా. ఇక ఆ పరిస్థితిలో ఉన్నది. రైతులకు ఆర్భాటంతో ముందు మోసం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అయినా పోతున్నాం, ఏముండదు చూస్తాం, మిషనరీలు చూస్తామని పోతున్నాం. కానీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. ఎట్లా అంటే బడ్జెట్ పోయిన ప్రభుత్వం మొత్తం ఏం లేకుండా ఖజానా ఖాళీ చేసిపోయింది. ఇప్పుడు అప్పుల పాలు. వీడు కనీసం ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లాగా బీజేపీ ఉన్నది. వాళ్ళతోనే సఖ్యత లేదు, వాళ్ళు డబ్బులు ఇయ్యరు వీళ్ళకి. ఇంకా ఏమి లేదు. ఇప్పుడు ఎలక్షన్లలో మోసం చేద్దామని ఎలక్షన్ల ముంగట పెట్టిన కార్యక్రమం ఇది. కానీ ఏమాత్రం సమంజసం కాదు రైతులకి ఇది. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధువు రానే లేదు. పంటలు వేసుకొని ఇప్పుడు అమ్ముకుంటేనే మళ్ళీ యాసంకి ఏమైనా బతుకుదేరు అన్నట్ల ఆలోచనలు ఉన్నది. ఎవడు చూసినా రైతులను కొనబోతే రైతు రాజ్యం అంటున్నారు. కానీ రైతు లేని రాజ్యం లేదు, బువ్వదినని మనిషి లేడు. ఇంకొకటి, పరోక్షంగా భగవంతుడు ఎక్కడుండో కానీ ప్రత్యక్షంగా రైతే దేవుడు. పొద్దున్న లేచి నీళ్లు పాలు అన్నీ రాత్రి పగలు అనే కూడా కష్టపడతాడు. పురుగు పూసి కరెంటు మంచి చెడ్డ అన్నీ కష్టపడతాడు. కానీ వాడిని పట్టించుకునేటోడు లేడు. ప్రతి ఒక్కరిని నెత్తిన చేయబెట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లుందంటే, పోయిన ప్రభుత్వము మోసం చేసి 10 సంవత్సరాలు పాలించింది. మేము కూడా ఒక 10 సంవత్సరాలు పాలిస్తే ఉన్నకానికి ఏం లేకుండా ఈ దేశాన్ని కనీసం మరో వెనిజులా కంట్రీ, మరో శ్రీలంక చేయబోతున్నారు అని నేను ఒక రైతుగా నేను మాట్లాడుతున్నా. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పథకాలు ఏమి వస్తలేవా మీ ఊర్లో కావచ్చు? ఏమి లేవు. ఏం పథకాలు ఉన్నాయి? ఏమైనా ఉంటే కదా, ఉన్నోనికే ఇస్తలేరు. ఇప్పుడు రైతు బంధు అంటే రైతు బంధు ఎందుకోసం పెట్టినరు? రైతుకి ఏమైనా ఆపత్తి సాపత్తి ఉంటే ఈ పైసలు ఇస్తే వాడు చేసుకొని బతకగలుగుతాడు. రైతు అప్పులపాలు అయినవాడు అప్పులపాలు కాకుండా బతకాలని ఆలోచన చేసిండ్రు. కానీ ఇది కేవలం మాటలకు మాత్రమే, కానీ పనిలో శూన్యమే. ఇవన్నీ వాళ్ళవి. ఈ ప్రాజెక్టు కింద వీళ్ళు ఏం చేసిండ్రంటే, మీకు 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి లెక్క ప్రకారంగా 123 జీవోతోనే మొత్తం మాకు ఇవి తీసుకున్నారు. అయితే కలెక్టర్ శ్రీదేవి ఇక్కడ ఉండి పెద్ద మోసం చేసింది వాళ్ళకు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా. ఏడవైనా వీళ్ళది ఎట్లుంటుందంటే, కొంపలు తెంగటోని గుడిసె అన్నదంటే కట్ట మీద కమ్మల గుడిసె అంటే ఎప్పుడు లేచిపోతాడు ఎక్కడ పోతాడో తెలియదు. ఇది ఆమె పీరియడ్లో చూడండి. ఇది తీసిండ్రు. ఇది ఎస్సీలకు, నిరుపేద ఎస్సీలకు 3 ఎకరాల పొలం ఈయనకే. ఇది 3 లక్షల పై చిలుకు ఈ కర్వైన రిజర్వాయర్ కింద కర్వైన విలేజ్ దగ్గర తీసుకున్నది. కలెక్టర్ తీసుకొని ఇచ్చేసింది. దీని తర్వాత మనకేమొచ్చిందంటే, అప్పుడు ఏమున్నది దీ రేట్ అంటే, ఇదిగోండి 2 లక్షల పై చిలుకు అంటే 3 అంతలు ఇస్తామన్నారు కదా. 2 లక్షల పై చిలుకు ఉన్నది దీంట్లో. అయితే ఇదే ప్రాజెక్ట్ కింద భూత్పూర్ మండలంలో 20 సంవత్సరాల కింద 24,20,000 ఎకరా ఒక్కంటికి ఆడ ఉన్నది రిజిస్ట్రేషన్. ఈ డాక్యుమెంట్ దానికి సంబంధించిందే. అయితే ఇట్లా ఇచ్చినాక మమ్మల్ని తీసుకొచ్చి 123 జీవో కింద పెట్టేసి వాడు కలెక్టర్ శ్రీదేవి ఎకరా ఒక్కంటికి ₹1,00,000 లెక్క కట్టించేసి మాకు దరిద్రము 3.5, 4.5, 5.5 లక్షలు ఒక పల్లెటూరు. నేను డాక్యుమెంట్ పరంగా మీకు చూపిస్తున్నా. 24 తాటిపర్తి చూడండి. 119 సర్వే నెంబర్ రా. 24,20,000 ఆనాడు. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు ఎంత రావాలి? రేటు పెరుగుతుందా తగ్గుతుందా? రేటు పెరుగుతుందా? పెరగాలి. సరే, ఆ లెక్కన ఇచ్చినా కూడా మాకు పోతాం. 10 మంది ఇప్పుడు 100 మంది బతుకుతున్నారు. 100 మంది బతుకుతున్నారంటే 10 మంది నష్టపోతున్నారంటే పర్వాలేదు, మేము కూడా త్యాగం చేస్తాం. మేము అడిగింది ఏంటంటే, భూమికి భూమి ఇవ్వండి, ఎక్కడైనా పోతామని. మాకు జబర్దస్తిగా పోలీసులను పెట్టి అరెస్టులు చేసి తీసుకొచ్చి అన్నసాగలు పెట్టి మమ్మల్ని అన్ని రకరకాలుగా ఇబ్బంది పెడితే తట్టుకోలేక మేము ఇక జబర్దస్తి రిజిస్ట్రేషన్ ఆ రకంగా చేసేసి మమ్మల్ని పరిశాన్ చేసేసి తీసుకొని ఈ రకంగా పెట్టారు. ఇప్పుడు మేమేమున్నదంటే అడుక్క తిన్నాం. హైదరాబాద్ రోడ్ల పూట తిరిగి అడుక్క తిన్నాం. చివరికి ఇలా కనీసం వీళ్ళకన్నా ఇస్తాం. ఇది ఆ రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఏం చెప్పింది మీకు ఇది చూపిస్తా. కొద్దిగా ఇది రావాలి.
123 జీవోని తీసేసి 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ దానికి సంబంధించినవి. ఓకే. అయితే మాకేం చేసిండ్రు, మీది ఎకరా 1,00,000 అని వాల్యుయేషన్ కట్టించేసి 3.5, 4.5, 5.5 ఇచ్చేసి. అంటే ఈ పల్లెటూళ్ళల్లో కూడా నీకు ఒక ప్లాట్ రాదు ఎకరా పొలం అమ్మితే, వస్తుందా? అంత దరిద్రం పాలన చేసిందని చెప్పి మీ గవర్నమెంట్ రావాలి, ఈ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రాజెక్టుల ఏరియాలో మొత్తం తిరిగి చెప్పి వాడిని తొక్కిపడేయాలని తొక్కిపడేసినాం. వాడు పోయిండు అడ్రస్ లేకుండా. మరి వీడేం చేస్తున్నాడు చెప్పు? వీడొచ్చి సంవత్సరం అయింది కదా, ఒక 3.5 లక్షలు మాకు కట్టిస్తే ఎకరాకి ఏమొస్తుంది చెప్పండి? అంటే అంత దరిద్రం కింద ప్రభుత్వాలు పాలన తయారైనాయి. ఎందుకంటే రైతులు ఎన్నడూ ఏకం గారు, రైతులు ఎప్పుడు ఏకం గారు, కానియ్యరు, నాయకులు కానియ్యరు. దాన్ని గ్రూపులుగా విభజించేసి వాళ్ళకు తాకలాట పెట్టేసి వీళ్ళంతా పబ్బం గడపనికే కానీ ఎవ్వడు కూడా రైతుకు న్యాయం చేస్తాడనే పరిస్థితి కనిపిస్తలేదు.